Hey, relax. You love her. Don't get cold feet now. Everyone is waiting out there. అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 28వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం చివరి నిమిషంలో భయపడటం గురించి చెప్పే ఇడియం నేర్చుకుందాం. The idiom is cold feet. Did you get scared at the last minute? You got cold feet. దీని అర్థం నిజంగా కాళ్ళు చల్లబడిపోవటం కాదు. ఏదైనా ఒక ముఖ్యమైన పని, ముఖ్యంగా పెళ్లి లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు భయంతో వెనకడుగు వేయటం అని అర్థం. Origin story. There is a scientific reason for this. When you are very scared or nervous, your body goes into fight or flight mode. Blood rushes away from your hands and feet towards your heart and muscles. This lack of blood flow literally makes your feet feel cold. దీని వెనక సైన్స్ ఉంది. మనం బాగా భయపడినప్పుడు మన శరీరంలో రక్తం కాళ్ళు చేతుల నుండి గుండె వైపు ప్రవహిస్తుంది. అందుకే భయం వేసినప్పుడు కాళ్ళు నిజంగానే చల్లగా అనిపిస్తాయి. అందుకే ఈ ఇడియం వాడుకలోకి వచ్చింది. Let's look at 3 examples. Example 1. He got cold feet before the wedding. అంటే పెళ్లికి ముందు భయంతో అతను వెనకడుగు వేశాడు. Example 2. She was supposed to give a big speech, but she got cold feet and cancelled. దీని అర్థం ఆమె ఒక పెద్ద ప్రసంగం ఇవ్వాల్సింది, కానీ చివరి నిమిషంలో భయపడి దానిని రద్దు చేసుకుంది. Example 3. We wanted to buy that expensive house, but we got cold feet at the last moment. అంటే మాకు ఆ ఖరీదైన ఇల్లు కొనాలనుంది, కానీ చివరి నిమిషంలో భయం వేసి వెనక్కి తగ్గాము. Don't let cold feet stop you from doing great things. ఈరోజు మీ ఛాలెంజ్. మీరెప్పుడైనా ఏదైనా పెద్ద పని చేసే ముందు కోల్డ్ ఫీట్ వల్ల ఆగిపోయారా? కామెంట్స్లో చెప్పండి. Don't get cold feet. Subscribe now. See you on day 29.